వివో నుండి వివో Y39 5G అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. సో ఈ మొబైల్ మనకి అరౌండ్ 15,000 సెగ్మెంట్లో అయితే లాంచ్ అయింది. అండ్ దీని ఫీచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైజెస్ ఎలా ఉన్నాయని అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. వివో Y39 5G వచ్చేసి 6.68 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది. అండ్ HD+ రెజల్యూషన్తో వస్తుంది, LCD స్క్రీన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 1000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. కెమెరా సెటప్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది అండ్ ఇంకొకటి AI సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. LPDDR4X RAM సపోర్ట్ ఉంటుంది. FS 3.1 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 6500 mAh ప్రొవైడ్ చేశారు అండ్ 44W ఛార్జింగ్ సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ వర్షన్ 5.1 సపోర్ట్ ఉంటుంది. USB-Cతో అయితే ఇది మనకు వస్తుంది. అండ్ ఇందులో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఆబ్వియస్లీ మనకి స్క్రీన్ అనేది LCD స్క్రీన్ కాబట్టి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేయాల్సింది. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 8+ 128GB ఉంటుంది. 16,999 రూపీస్ ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో వేరియంట్ 8+ 256GB వేరియంట్ 18,999 ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇవి మనకి ప్రైజెస్ అయితే 17,000 అండ్ 19,000. బేస్ వేరియంట్ మనకి 17,000 ఉంటుంది. అండ్ ఇక్కడ సేల్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ వివో ఈ స్టోర్లో అండ్ రీటైల్ స్టోర్స్లో సేల్ అయితే జరుగుతుంది. అండ్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో సో వాళ్ళకి 1,500 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 1,500 రూపీస్ డిస్కౌంట్తో కలుపుకుంటే మనకి బేస్ వేరియంట్ అనేది 15,499 అంటే 15,500 అయితే పడుతుంది. సో ఈ 15,500కి మొబైల్ వర్తా అనే దాని గురించి మాట్లాడుకుంటే సో అసలు ఇది వర్తే కాదని చెప్పవచ్చు. లైక్ ఈ 15,000 సెగ్మెంట్లో ఉన్న మొబైల్స్లో మ్యాక్సిమం AMOLED స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మనకి LCD స్క్రీన్తో వస్తుంది. LCD స్క్రీన్ పక్కన పెట్టినా కూడా కనీసం రెజల్యూషన్ అయినా ఫుల్ HD+ రెజల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సింది. బట్ ఇక్కడ HD+ రెజల్యూషన్తో అయితే తీసుకొస్తున్నారు. సో డిస్ప్లే అనేది ఈ సెగ్మెంట్లో ఉన్న మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే వరస్ట్ డిస్ప్లే అని చెప్పవచ్చు. లైక్ రీసెంట్గా లాంచ్ అయిన Samsung Galaxy M16 5G కూడా మనకి AMOLED స్క్రీన్తో వచ్చింది, ఫుల్ HD+ రెజల్యూషన్ ఉంది. సో అవి ఇంకా దీనికన్నా మనకి ప్రైజెస్ తక్కువలో ఉంటాయి. 12,499 ప్రైస్ అయితే ఉంటుంది. అది అంటే 3,000 రూపీస్ అంటే డిస్కౌంట్తో కలుపుకొని 3,000 రూపీస్ అయితే తక్కువ ఉంటుంది దీనికన్నా. అండ్ అది ఇంకా మంచి బెటర్ మొబైల్ అవుతుంది ఈ మొబైల్ కన్నా. సో ఇందులో మనకి డిస్ప్లే అయితే వేస్ట్ అని చెప్పుకోవచ్చు వేరే వాటితో కంపేర్ చేసుకుంటే. 15,000 సెగ్మెంట్లో మార్కెట్లో దాదాపు AMOLED స్క్రీన్స్ అయితే ఉంటున్నాయి. సో AMOLED స్క్రీన్ అయితే లేదు అండ్ రెజల్యూషన్ కూడా చాలా తక్కువ రెజల్యూషన్తో తీసుకొస్తున్నారు. కెమెరాస్ కూడా అంత గ్రేట్ కెమెరాస్ అయితే లేవు. లైక్ 50 మెగాపిక్సెల్ ఓకే ప్రైమరీ సెన్సర్ ఉంది అండ్ సెకండరీ కెమెరా అక్కడైతే మనకి సెకండరీ కెమెరా ఏది ప్రొవైడ్ చేయలేదు. అండ్ రీసెంట్గా మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్న లావా స్పార్క్ మొబైల్ ఏదైతే ఉందో సో అందులో మనకి 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. సో అది మనకి 7,000 బడ్జెట్ సెగ్మెంట్లోనే ఉంటుంది. అందులో కూడా సేమ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అండ్ AI సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు లావాలో కూడా. అండ్ ఇక్కడ కూడా మనకి 8 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. అట్లీస్ట్ 10 మెగాపిక్సెల్ అయినా ప్రొవైడ్ చేయాల్సింది ఫ్రంట్ కెమెరా. సో అది కూడా లేదు. అండ్ బ్యాటరీ ఒకటైతే కొంచెం మంచిగా ఉంది. 6500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు అండ్ విత్ 44W ఛార్జింగ్ అయితే ఉంది. సో అది మనకి ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్న మొబైల్స్కి ఉన్నట్టయితే ఉంది. బట్ మిగతా డిస్ప్లే అయినా, ప్రాసెసర్ అయినా, కెమెరాస్ అయినా అన్నీ లైక్ చాలా లోగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్న మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే. సో మీరు కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. లైక్ 15,000 బడ్జెట్ సెగ్మెంట్లో పోకో అయినా, రెడ్మీ అయినా, IQ అయినా సో ఆ మొబైల్స్లో ఇంకా బెటర్ స్పెక్స్ అయితే ఉంటాయి. సో మీరు ఈ 17,000కి ఇంకొక 2-3,000 కలుపుకుంటే మాత్రం మీకు బెస్ట్ మొబైల్ అయితే దొరుకుతుంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో. 2-3,000 యాడ్ చేయకున్నా కానీ 17,000 ప్రైస్ సెగ్మెంట్లో మీకు మంచి మొబైల్, వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే దొరుకుతుంది దీనికన్నా. అండ్ ఈ 1,500 డిస్కౌంట్ ఏదైతే ఉందో ఇది మనకి April 6th వరకు అయితే ఉంటుంది. దాని తర్వాత మాత్రం మనకి డిస్కౌంట్ ఉండదు. సో బెటర్ మీరు వేరే మొబైల్ని అయితే కన్సిడర్ చేయండి. అండ్ ఈ మొబైల్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి అని కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద వీడియో. ఫోన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫాస్ట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇంకా మొబైల్స్ పర్చేజ్ చేసి అన్బాక్సింగ్స్ అవన్నీ అయితే చేయవచ్చు. సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.